కుక్కర్లో ఈజీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక స్పూన్ ఘీ వేసుకొని అందులోనే బగారా సామాన్లు వేసుకొని పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే మనం క్యారెట్ పీసెస్, ఆలు పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగాక ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చాక ఇందులోనే మనం టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటాలు మనకు టేస్ట్‌కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్ చేసుకొని ప్యూరీ చేసుకొని ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కారం, టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని మగ్గనివ్వాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని కొంచెం గరం మసాలా పొడిని వేసుకొని మొత్తం కలుపుకొని రైస్ని నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్ని కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చాక దించేసుకుంటే వేడి వేడి టమాటా రైస్ రెడీ.